ఈ మధ్యలో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా మనం ఒకటి దాని గురించి సెర్చ్ చేస్తే మనకు అలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఇప్పుడు బ్రైట్నింగ్ క్రీమ్ ఆర్ డార్క్ ఉన్నాము, లైటర్ షేడ్ కావాలి, మన ఇండియాలో ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫెయిర్నెస్ అనేది. సో దానికోసం ఒకసారి సెర్చ్ చేసేస్తే మనకు అట్లాంటి వీడియోస్ వచ్చేసి చాలామంది ఏంటంటే ఓకే దాన్ని బట్టి ఓకే ఇలా చేసుకోవచ్చా అని సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకొని ఫేస్ పైన కాల్చుకోవడము లేకుంటే డ్యామేజ్ చేసుకోవడం అనేది ఎక్కువ చూస్తున్నాం. ప్లాస్టిక్ సర్జరీ మనం చేసేది ఏంటంటే ఏదైనా ట్రీట్మెంట్ బెటర్మెంట్ కోసం. సో కరెక్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి ఓవర్ ద కౌంటర్ కానీ డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొని పీల్స్లా చేసేయడం వల్ల కొందరికి ఏంటంటే బర్న్స్ అయిపోవడము, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో కావడం. ఇప్పుడు విటమిన్ ఏ అట్లాంటివి ఏంటంటే నైట్ టైం వాడాల్సిన క్రీమ్, అవి డే టైం వాడేసి దాన్ని ఎఫెక్ట్ లేకుండా డబ్బులు పోతాయి ప్లస్ స్కిన్ డ్యామేజ్ చేసుకోవడం. సో ఏదైనా సింపుల్ ట్రీట్మెంట్స్ హోమ్ రెమెడీస్ అట్లాంటివి ఫాలో కావచ్చు, కానీ ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఆన్లైన్ చూసుకొని సెల్ఫ్గా ట్రీట్ చేసుకోవడం వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాం ఈ మధ్యన. సో ఏదైనా డాక్టర్ దగ్గర రెగ్యులర్ చెకప్ చేసుకొని వాళ్ళు చూసుకోవచ్చు మీకు పడుతుందా లేదా, ఇది మీకు బెస్టా అనేది. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి మనకి ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ దాని ప్రోగ్రెస్ చెక్ చేసుకొని డోస్ తగ్గించాలా పెంచాలా అనేది కూడా డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్ కెన్ లెట్ యు నో. అంతేకాని మనం ఓన్గా యూట్యూబర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తోటి సెల్ఫ్ కేర్ చేసుకొని డ్యామేజ్ చేసుకోవద్దు.